కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ తెల్లవారుజామున 3:30 తుది శ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. డి శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు. రేపు నిజామాబాద్లో శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి. సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసానికి డిఎస్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు డి సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్గా పనిచేశారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. డి శ్రీనివాస్ 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. 2014 అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తండ్రి మరణం పట్ల ధర్మపురి ట్వీట్ చేశారు. అన్న అంటే నేనున్నా అని, ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరు. ఐ విల్ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డి పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ తెల్లవారుజామున 3:30 తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. డి శ్రీనివాస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు. రేపు నిజామాబాద్లో శ్రీనివాస్ అంత్యక్రియలు జరగనున్నాయి. సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసానికి డిఎస్ పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఈయనకు 2 కుమారులు కాగా పెద్ద కుమారుడు డి సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్గా పనిచేశారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. డి శ్రీనివాస్ 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. 2014 అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తండ్రి మరణం పట్ల ధర్మపురి ట్వీట్ చేశారు. అన్న అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరు. ఐ విల్ మిస్ యూ డాడీ. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే. ఎదురొడ్డు పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే. ప్రజలకు ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, ఎప్పటికీ నాలోనే ఉంటావు అని తెలిపారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున వివరాలండి. జ్యోతి, నిజామాబాద్ కు చెందిన రాజకీయ దిగ్గజం ఎవరైతే మన మాజీ పీసీసీ, ఉమ్మడి జిల్లాలో మాజీ పీసీసీ ఎవరైతే ఉండేనో డి శ్రీనివాస్ ఈ రోజు శనివారం ఉదయం 3 గంటలకు హైదరాబాద్ లో కన్నుమూస్తారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూసినట్లుగా మనకు కుటుంబ సభ్యులైతే వెల్లడించారు. అయితే నిజామాబాద్ కు చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పదవులు అధిరోహించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే
ఆ, మొదట ఆయన ఎన్ఎస్యుఐ నుంచి పొలిటికల్ అరంగేట్రం చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగినట్లు తెలుస్తా ఉంది. అయితే 1989, 99, 2004లో 3 పర్యాయాలుగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. 2004లో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు సైతమైన క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఏదైతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయన పనిచేసిన సందర్భాల్లో కూడా ఆ, ఆ, అప్పటి కాంగ్రెస్ హయాంలో ఆయన మంత్రిగా పదవులు కూడా అధిరోహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికైతే ఆయన కొన్ని రోజులుగా పొలిటికల్ కెరియర్ కు తాను దూరంగా ఉన్నాడు. చాలా మట్టుకు ఆయన అభిమానులు అయితే పొలిటికల్లోకి వస్తారని ఆశ ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా అయితే అనారోగ్య కారణాల వల్ల పొలిటికల్ అయితే పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ ధరంపూరి అరవింద్ ఉన్నారో ఆయన చిన్న కుమారుడు. అయితే ధరంపూరి సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్, గతంలో మా కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మాజీ మేయర్ గా పనిచేశారు. ఆయన 2వ సంతానంగా ఉన్నారు. అయితే 2014లో అనంతరం ఆయన కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ లో చేరారు. అయితే బీఆర్ఎస్ లో చేరిన అనంతరం ఆయన బీఆర్ఎస్ లో కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. అనంతరమైన రాజ్యసభ సభ్యులుగా సైతం పనిచేశారు. ప్రత్యక్షంగా కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు సైతం ఆయన దూరంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికైతే ఆయన మరణ వార్త విన్న ఎంపీ ధరంపూరి అరవింద్ పార్లమెంటు సమావేశాల్లో ఢిల్లీకి వెళ్ళగా ఆయన ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. అయితే 2 గంటల వరకు హైదరాబాద్ లో అక్కడ ఎవరైతే విఐపీలు ఉన్నారో వారి సందర్శనార్థం అక్కడ నుంచి వెళ్ళి నిజామాబాద్ కు 6 గంటల వరకు ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయనున్నారు. అయితే 6 గంటల నుంచి వెళ్ళి ఇక్కడ రేపు ఉదయం 11 గంటల వరకు నిజామాబాద్ కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆయన అభిమానులు కానివచ్చు, ప్రముఖులు కానివచ్చు, పార్టీ నాయకుల కోసం అయితే ఆయన భౌతిక కాయాన్ని సందర్శన నిమిత్తం ఇక్కడ ఉంచనున్నారు. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ లో ఆయన అంత్యక్రియలు అయితే నిర్వహించేందుకు పార్టీ నాయకులు కానివచ్చు, ఇటు కుటుంబ సభ్యులైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ అంజీ.